టైంలో మళ్ళీ వరద వచ్చింది అనుకోండి, ఈ లోపు వీళ్ళు చేసేసామని చెప్పి జరిగింది. ఇప్పుడు అప్పట్లో ఉమా గారు చెప్పారు, అయిపోయింది అనుకున్నారు అందరూ. మళ్ళీ ఇప్పుడు వరద వచ్చినప్పుడు అప్పుడబ్బే జగన్మోహన్ రెడ్డి ఇట్లా మధ్యలో సగంలో ఆపేశాడు అని చెప్తున్నారు. అప్పుడు అయిపోయిందని తెలిసింది కదా జనాలకి. ఇప్పుడు ఎంతమంది గుర్తుంటది ఇవాళ మాట్లాడింది రేపటికి? అంటే ఒకటి డౌట్ ఏంటంటే సార్, పడిన గంటలు అయితే పూడ్చారు, మన నిమ్మల రామానాయుడు గారి దగ్గరుండి హడావుడిగా పనులు చేయించారు, రాత్రి పగలు అక్కడ ఉండి అనేది. కానీ మళ్ళీ రేపొద్దున్న గంటలు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కదా. అది గండి వేరు, ప్రాజెక్టు ఈ కాలువకి సంబంధించినటువంటి పూర్తి పరిష్కారం రిటైనింగ్ వాల్ వేరు, అంతే కదా. దీనికి శాశ్వత పరిష్కారాలు రెండు ఇక్కడ. ఒకటి ఈ పోలవరం కాలువలోకి చేస్తున్నారు కాబట్టి అది ఇప్పుడు కేవలం 17,500 క్యూసెక్కులే ఉంది. మామూలుగా బుడమేరు వరదకైతే అది సరిపోతుంది. మామూలు రోజుల్లో బుడమేరు వరద 7,000, 5,000, 11,000 క్యూసెక్కుల నీళ్ళే వస్తాయి. దానికైతే ఈ పోలవరం కాలువ కరెక్టే, అందులో పోసేస్తే అందులోంచి కృష్ణకి వెళ్ళిపోతుంది. ఎక్స్ట్రీమ్ సర్క్యూమ్స్టెన్స్ మొన్న వచ్చింది, కృష్ణలో నిండిపోయి పొంగిపోయి రావటం, ఇటు పక్కన బుడమేరు అదే సందర్భంలో పొంగిపోయి రావడము. ఈ నీళ్లు కృష్ణలోకి వెళ్లే అవకాశం లేక ఆ నీళ్లు ఎదురుతన్నటం. ఇప్పుడు కావాల్సింది అక్కడ గేట్లు కట్టేటటువంటి కాలువలు కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రకాశం బ్యారేజ్ దగ్గర అబ్జర్వ్ చేస్తే రైవస్ కెనాలు, ఏలూరు కాలువ, బందర్ కాలువ ఇవి ఉంటాయి. వాటిలోకి నీళ్లు రిలీజ్ అవుతాయి. అక్కడ కృష్ణ ప్రకాశం బ్యారేజ్ దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే నీళ్లు అట్లా రిలీజ్ అవుతుంటాయి. చిన్న గేట్లు ఉంటాయి దానికి, కృష్ణానది ఇటు చివరకు ఉంటాయి బ్యారేజ్ దగ్గర. అట్లాగే మీకు గుంటూరు వైపుకి వెళ్ళేటందుకు అటు పక్కన కెనాల్స్ ఉంటాయి. మీకు అక్కడ ఇప్పుడు చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ కృష్ణవేణి మోటల్ దగ్గర ఉంటాయి కదా గేట్లు, ఆ కాలంలో ఓపెన్ చేస్తే అటుకెళ్తాయి నీళ్లు. అక్కడ ఏంటది, గేట్లు వరద వచ్చిన టైంలో గేట్లతో వాటర్ని అటుకు పంపిస్తారు.